శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. చైత్రమాసంలోని సంకష్టహర చతుర్థి వ్రత కథను గురించి తెలుసుకుందామండి. అలాగే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ మాసంలో మొదలు పెట్టాలో కూడా తెలుసుకుందామండి. ముందుగా చైత్రమాసంలోని సంకష్టహర చతుర్థి వ్రత కథను మొదలుపెట్టే ముందుగా శ్లోకాలు చెప్పుకోవాలండి. శ్రీ గణపతి శ్లోకం: శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం: ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమనవ్యాప్తదేహాయ దక్షిణామూర్తియే నమః. శ్రీ గౌరీదేవి శ్లోకం: సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. శ్రీ లక్ష్మీదేవి శ్లోకం: క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవమే గేహే సురాసుర నమస్కృతే. శ్రీ సరస్వతీదేవి శ్లోకం: సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. చతుర్ముఖముఖాంభోజ వనహంసవధూర్మమ మనసే రమతాం నిత్యం సర్వశుక్లా సరస్వతి. చైత్రమాసంలోని సంకష్టహార చతుర్థి వ్రతకథ. పార్వతీదేవి మహాగణపతితో: అయ్యా గణపతి, చైత్రమాసమున సంకష్టహర చతుర్థి వ్రతమును ఆచరించు విధానాదులను వివరింపుము అని కోరగా గణపతి ఇట్లు చొప్పదొడంగెను: అమ్మ సర్వమంగళ, చైత్రమాసమున నన్ను వికటుడు అని పేరున పూజించవలెను. ఆ మాసమున నన్ను భక్తితో పూజించి స్మరించు వారికి సర్వకార్యములు సిద్ధించును. ఇందులకు అద్భుతమైన ఒక కథను తెలుపుదును వినుము. పూర్వము కృతయుగమున మకరధ్వజుడను రాజుగలడు. అతని రాజ్యమున ప్రజలు సుఖజీవనులై ఉండిరి. అతను మమాదాత ధర్మాత్ముడు అయినను అతనికి సంతానము లేదు. యజ్ఞావల్క మహర్షి అనుగ్రహమున కొంతకాలమునకు అతనికి ఒక కుమారుడు కలిగెను. రాజు రాజ్యభారతమంతయు మంత్రికి అప్పగించి తన కుమారునికి రాజ్యపాలనా విధానములు నేర్పుటలో నిమగ్నుడై ఉండెను. ఆ మంత్రికి గుణవతి, శీలవతి, ధార్మిక చిత్తయగు ఒక కోడలు గలదు. ఈమె ప్రతి చైత్రమాస కృష్ణ చతుర్థి నాడు గణపతిని భక్తిగ్ధులతో పూజించుచుండెను. ఇది చూచి ఈమె అత్తగారు కోడలిని: నీవు ఎందులకై ఈ వ్రతమును చేయుచున్నావని మాటిమాటికి ప్రశ్నింపసాగెను. అత్త ఎంతగా మందలించినను కోడలు ఈ వ్రతమును అట్లే సక్రమంగా చేయుచుండెను. ఇందులకు కోపించిన అత్త: నీవు ఈ వ్రతమును మానుకొన్నచో నిన్ను ఇంటి నుండి తరిమివేయుదును అని ఖండితముగా పలికెను. అంతట కోడలు: అత్తగారు ఉత్తమ ఫలాపేక్షలతో సకల కష్ట నివారార్థమై ఈ సంకష్టహర చతుర్థి వ్రతమును చేయుచున్నాను అని బదులు ఇచ్చెను. ఆ మాటలతో మరింత కోపించినదై అత్త కుమారుణ్ణి పిలిచి: కుమారా, ఎంత చెప్పినను నీ భార్య ఈ గణపతి వ్రతమును మానకున్నది. కష్ట నివారకుడగు ఆ గణపతి ఎక్కడున్నాడు అనుచు అతని మనస్సును కలుషితమునొచ్చెను. తల్లి మాటలే నిజమని నమ్మి అతను భార్యను అనేక విధముల హింసింపసాగెను. అంతటా ఆ కోడలు: స్వామి గణేశ, నాపై దయలేదా? ఇంత జరుగుచున్నను ఏల ఊరుకున్నావు? నా ప్రార్థన మన్నించి మా అత్తగారికి నీ యందు భక్తి కలుగునట్లు చేయుము అని విన్నవించెను. గణపతి ఈమె ప్రార్థనను ఆలకించి రాజు చూచుచుండగానే రాకుమారుని మాయం చేసి మంత్రి ఇంట దాచియుంచెను. కుమారుని గానక రాజు మంత్రిని పిలిచి కుమారుని ఆచూకీ తెలుసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. భటులు వెతికి వేసారి వచ్చి బాలుని జాడ తెలియదని విన్నవించిరి. కుమారుని దుస్తులు, ఆభరణములు అన్నీ ఉన్నవి. కానీ కుమారుడు మాత్రం కనిపించనందున రాజు కోపించి మంత్రిని సంశయించి: మంత్రి, నిజము చెప్పుము, మా కుమారుణ్ణి ఏం చేసితివి? ఎచ్చట దాచితివి? చెప్పవేని నిన్ను నీ వంశమును సమూలముగా నాశనము గావింతును అని మందలించెను. మంత్రికి ఇదంతయు అగమ్యగోచరముగాక ఇంటికి వచ్చి జరిగినదంతయు వివరించెను. మామగారి మాటలు విన్న కోడలు: మామా, ఏల భయపడెదవు? సంకష్టహర చతుర్థి వ్రతము ఆచరించినచో రాజకుమారుడు తప్పక లభించును. నా మాట నమ్ముడు అని విన్నవించెను. అంతట మంత్రి రాజుకు చెప్ప ఒప్పించి అతనిచే ఈ గణపతి వ్రతమును చేయించెను. గణపతి సంతోషించి రాకుమారుణ్ణి తెచ్చి ఇచ్చెను. ఎల్లరునూ ఆనందించిరి. రాజు మంత్రితో: మంత్రి, నీ కోడలి హితబోధ వలన, దయ వలన నా కొడుకు నాకు లభించినాడు. ఇట్టి నీ కోడలు మిక్కిలి ధన్యురాలు, ఉత్తమురాలు. ఈమె వలన మీరు ధన్యులు అని ప్రశంసించి కృతజ్ఞతలు తెలిపెను. ఈ సన్నివేశమును చూచి రాజు పలికిన పలుకులను విని అత్త ఆశ్చర్యపడి బుద్ధి తెచ్చుకొని నాటి నుండి కోడల్ని ఆప్యాయముగా చూడసాగెను. మరియు కోడలు గావించు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును తానును సహకరించుచుండెను. గణపతి దేవుని కృప వలన ఎట్టి మనస్పర్ధలు లేక మంత్రి కుటుంబము సుఖశాంతులతో వర్ధిల్లెను.
శ్రీకృష్ణుడు ధర్మరాజుతో, రాజా నీవును ఈ వ్రతమును గావించి ధన్యుడవు కమ్ము అని ఆదేశించెను అని. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమగు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతమును చైత్రమాస వ్రతకథ సమాప్తము. మంగళం శ్రీ గణేశాయ సంకష్టహరమూర్తయే మంగళానాం నివాసాయ భక్తాభీష్టప్రదాయినే శ్రీ విఘ్నేశ్వర ఫలప్రసాద సిద్ధిరస్తు. ఓం శాంతి శాంతి శాంతి. సంకష్టహర చతుర్థి వ్రతమును శ్రావణ మాసంతోనే ప్రారంభించాలండి. శ్రావణ మాసంతో ప్రారంభించి ఆషాఢ మాసంతో పూర్తి చేయాలండి. తెలుసుకున్నాం కదా అండి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఏ మాసంలో ప్రారంభించాలో. అలాగే చైత్రమాసంలోని సంకష్టహర చతుర్థి వ్రతకథ గురించి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.